పింఛన్లకు సంబంధించి మరొక ఊహించని షాక్. దివ్యాంగులకు మళ్లీ పింఛన్ పరీక్షలు. 20 నుంచి నోటీసులు జారీ. 23 నుంచి మెడికల్ టెస్టులు. సర్కారు తీరుతో పరీక్షలకు వ్యయ ప్రయాసలతో 60 నుంచి 100 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి. ఏరియా లేదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహణ. సో మనం చూసుకుంటే రాష్ట్రంలో దివ్యాంగ పింఛన్ లబ్ధిదారులకు ఈ నెల 23 నుంచి అసలు సిసల కష్టాలు మొదలు కానున్నాయి. ఇప్పటి వరకు దీర్ఘకాలిక తీవ్ర అనారోగ్యంతో పింఛన్లు పొందుతున్న వారి ఇంటి వద్దకే డాక్టర్లు పంపి వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ వారి అర్హతను నిర్ధారించేందుకు మరోసారి వారిని పరీక్షించనుంది. ఏరియా లేదా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరుపుకోవాలంటే హాజరు కావాలంటే వారికి నోటీసులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల డిఆర్ఓ వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ఏళ్ల తరబడి పింఛను పొందుతున్న దాదాపు 8 లక్షల మంది వివిధ కేటగిరీ దివ్యాంగ పింఛన్లతో పాటు మరో 7,000 మంది కుష్ఠవ్యాధి పింఛన్ లబ్ధిదారులకు కనీసం 60 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే ఏరియా లేదా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వ్యయ ప్రయాసలతో వెళ్ళి పరీక్షలు హాజరు కావాలని చెప్పేసి కొన్ని జిల్లాల సంబంధిత వైద్యులు లేకపోవటం లేదా వైద్య పరీక్షలు లేనందున పొరుగు జిల్లాలకు వెళ్లాల్సి రావటం అయితే వచ్చింది. ఈ నెల 20 నుంచి నోటీసులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట. 8,000 మందికి ఇంటి వద్దే పరీక్షలు అయితే పూర్తి చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు 8 లక్షల మందికి అయితే చేస్తున్నారు. ఈ నెల 6 నుంచి వారి ఇంటి వద్దే వారికి అయితే వైద్యులు అయితే వెళ్ళి పరిశీలన అయితే చేశారన్నమాట. అయితే ఇందులో చాలామంది కూడా అనర్హులు ఉన్నారని చెప్పేసి తేల్చడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దివ్యాంగులకు సంబంధించి అంటే ఎవరైతే మనకి హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరూ కూడా సర్వే అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుందన్నమాట. ముందుగా నోటీసులు అయితే వస్తూ ఉన్నాయి. సో ఇది మనకు ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.